నిన్నటికి నిన్న రాజమాత అపార్ట్మెంట్లో మళ్ళీ అదే వ్యక్తి సెల్లార్లు కూల్చిన దాంట్లో నాకు అగ్రిమెంట్లోనే నేను మళ్ళీ షాపులు కట్టుకుంటానని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ బెదిరియటం. ఒక్క మనిషి వచ్చి ఒంగోలు ఇంతమందిని బెదిరిస్తున్నాడంటే ఎవరి ఆదరణ, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి భరోసా లేకుండా ఎట్టొస్తాడని నేను అడుగుతా ఉన్నా. పోలీసు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, హెడ్ క్వార్టర్ ఇది. ఈ అల్లర్లన్నీ సోషల్ మీడియా ద్వారానో, టీవీల ద్వారా, ప్రెస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా వదిలేశారు అంటే ఈ దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు కూడా పరాకాష్ఠకు వస్తూ ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చినాయి గుట్టు చప్పుడుగా పరిష్కారం చేసుకుంటున్నవి కాకుండా బజార్ని బట్టి కూడా పరిష్కారం చేసుకునే దశకు వస్తూ ఉన్నారు. మా మైనారిటీ నాయకుడు చాన్ భాషా అని ఒక 4 బోర్డులు అనుమతి తీసుకొని మున్సిపాలిటీ తోటి అక్కడ కట్టుకుంటే, కర్నూలు రోడ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ కార్పొరేట్ హోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కొనసాగిస్తారట. మా పార్టీ వాడు కాబట్టి తీసేశారు, పొట్టి స్తంభాలు మిగిల్చారు. ఇది కక్ష సాధింపు. అతను నేను డబ్బులు కడతానయ్యా, పన్ను కడతాను అంటే ట్రెజరీలో చలానా రైజ్ చేయకుండా తీసేయమని దౌర్జన్యంగా తీసేయటం. ఇది ఈ అకృత్యాలకి పరాకాష్ట. ఈ ప్రభుత్వాలు మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ తెలియజేస్తున్నా. మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీరు ఇదే విధంగా కొనసాగితే రేపు జరగబోయేది మీరు నష్టపోతారని ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది. ఈ సంస్కృతే అలవాటైందనుకోండి, మీరేమి లబ్ధి పొందకపోగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఏమీ లబ్ధి చెందలేదని బజార్లో కూడా బాధపడతా తిరుగుతున్నారు. అవి లేకపోగా రేపు మా ప్రభుత్వంలో మా కార్యకర్తలతో మీకు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరన్నా అర్థం చేసుకొని వాస్తవాలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రకాష్ ఆర్ట్స్, ఇంకొకటి ప్రైడ్ మీడియా అంటే వాళ్ళ కాడ తిరుగుతున్న కార్యకర్త అంటుంది. ప్రకాష్ ఆర్ట్స్ అనేది కార్పొరేట్ కంపెనీ. ఎవరో తెలీదు. నెల్లూరు జిల్లా అంట. ఇతను ఒంగోలుకి సంబంధం లేదు. అతను వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. కొన్ని సెటిల్మెంట్లు గుట్టుచప్పుడుగా జరిగిపోతున్నాయి. బజార్ను బట్టి మరి